ఆఖరి పేపరు రాసి హాల్ నుంచి వెలుపలికొచ్చినప్పుడు పేపర్స్ ఎలా పోయాయి అని ప్రశ్నించింది కమల. బాగానే పోయాయి సమాధానమిచ్చాడు ప్రసాద్. అయితే పాస్ కావటంలో డౌట్ లేనట్టే. లేనట్టే. ఒక్క క్షణం ఆగి, నువ్వు పాస్ అవటంలో డౌట్ ఉందా ఏమిటి అని ప్రశ్నించాడు. క్లాస్ కోసం ట్రై చేసిన దాన్ని పాస్ కాకపోవడం ఏమిటి? పాస్ కాననే డౌట్ అస్సలు లేదు అని. తర్వాత ఏం చేయాలని అంది. దొరికితే ఉద్యోగం చేయాలని ఉంది. అప్పుడే ఉద్యోగం కోసం వేట ప్రారంభించావా? నేను మాత్రం మెడిసిన్ సీటుకు ప్రయత్నించాలనుకుంటున్నాను. అదృష్టవంతులు మీరు, ఏమైనా చదవగలరు. శ్రీశ్రీ అన్నట్టు మా భోజనాన్నే కాక మా విస్తర్ని కూడా మేమే వెతుక్కోవాలి నవ్వుతూ అని. గుడ్ బై కమల అన్నాడు ముందుకు అడుగులు వేస్తూ. గుడ్ బై చెబుతున్నావు, దానికి అర్థం తెలిసే చెబుతున్నావా? తెలిసే చెబుతున్నాను. తిరిగి కలుసుకోవటం జరగదని గ్రహించే గుడ్ బై చెప్పాను కమల. ఒక్కసారి అంత దూరం వెళ్ళిపోతున్నావా? ఒక మహానగరానికి మారుమూలన్న ఒక పల్లెటూరుకి ఎంత దూరం ఉంటుందో అంత దూరం వెళ్ళిపోతున్నాను. అయినా సందీర్ఘమైన ఈ జీవితంలో ఒక్కసారైనా కలుసుకోకపోతామా? నువ్వు డాక్టర్వై ఫీజు తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తానంటే పేషెంట్గా రావటానికి నాకేం అభ్యంతరం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రిజల్ట్స్ వచ్చాయి. కమల, ప్రసాద్ క్లాసులో పాస్ అయ్యారు. శివరాజ్ మామూలుగా పాస్ అయ్యాడు. క్లాస్ వస్తుందన్న ఆత్మవిశ్వాసం, మెడిసిన్ చదవాలన్న ఉత్సాహము, పట్టుదల ఉన్న కమల సెలవుల్లో మెడిసిన్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అయ్యి పరీక్షలకు ముందే వాటికి సంబంధించిన ప్రొఫెసర్స్ను పరిచయం చేసుకుని కాకా పట్టడం ప్రారంభించింది. ఆమె సౌందర్యం వృద్ధ ప్రొఫెసర్లను ముగ్ధుల్ని చేస్తే, ఆమె శిరోజాల పరిమళం వారి నాసికాపుటాలకు సోకి మూర్ఛామగుల్ని చేసింది. అందమైన ఆమె పెదవుల వంపుల్లో విరిసిన దరహాస చంద్రికలకు వారి మనసులు వలలో పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకున్నాయి. ఎగ్జామ్స్కు అటెండేగా, ఎలా రాసినా పాస్ అవుతావు అని ముందుగానే అభయం ఇచ్చారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు చీఫ్ ఎగ్జామినర్స్ కాబోయే ముగ్గురు ముసలి ప్రొఫెసర్లు. కమల ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలై మెడిసిన్లో సీటు సంపాదించింది. సౌందర్యానికి తెలివి తోడైనప్పుడు సాధించాలనుకున్న దాన్ని అవలీలగా సాధించగలదు స్త్రీ. వరంగల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసుల్లో పేరు, విద్యార్హతలు నమోదు చేయించి ప్రసాద్ తిరిగి వస్తుంటే పోలీస్ స్టేషన్ ముందు జనం గుంపులు గుంపులుగా చేరి ఉండటం కనిపించింది. విషయం ఏమిటో తెలుసుకోవాలన్న సహజ కుతూహలాన్ని, జిజ్ఞాసను చంపుకోలేక ఆ గుంపును సమీపించాడు ప్రసాద్. ఎదురుగా ఉన్న కిటికీలోంచి సబ్ ఇన్స్పెక్టర్ గదిలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్, సిల్కు లాల్చి పెద్ద మనిషి, ఏడుస్తున్న మధ్య వయస్సు స్త్రీ కనిపించారు. ఏం జరిగింది? పక్కనున్న ఓ మధ్య వయస్కుణ్ణి ప్రశ్నించాడు ప్రసాద్. డబ్బున్న వాళ్ళ దౌర్జన్యం. అతని స్వరంలో కాఠిన్యం, హేయం ప్రతిధ్వనించింది. అంటే? పూర్తిగా అర్థం కాక ప్రశ్నించాడు. ఆ సిల్కు లాల్చి అతను ఆమెను బలత్కరించాలని చూశాడు. ఆమె కేకలు వేసి ఎలాగో అలా తప్పించుకుని బయటపడింది. జనం మూగారు. అసలు విషయాన్ని దాటేయటానికి ఆమెకు దొంగతనం అంటగట్టాడు ఆ మహానుభావుడు. అంతలోనే అటుగా వెళుతున్న ఎస్ఐ వారిని సమీపించాడు. ఎస్ఐని లోపలికి తీసుకెళ్లి ఏం చెప్పాడో, ఎంత డబ్బు ముట్ట చెప్పాడో ఏమో. వాళ్ళింట్లో డబ్బు దొంగిలించి పైగా వారి మీద అబద్ధాలు, అపనిందలు చేస్తావా? పోలీస్ స్టేషన్కు పద, నీ సంగతి చూస్తాను అంటూ ఆమె నోరు మూపించి స్టేషన్కు తీసుకొచ్చాడు. ఆదిరించో బెదిరించో 4 దెబ్బలు కొట్టో ఆమె చేతనే దొంగతనం చేశానని ఒప్పిస్తాడు ఆ ఇన్స్పెక్టర్. చివరకు జరిగేది అంతే కదా. న్యాయం ఎక్కడుంది? వాళ్ళింట్లోకి ఆమె ఎందుకెళ్ళినట్టు? వాళ్ళ ఇంట్లో పని మనిషి ఆమె తల్లి. తల్లికి జ్వరం వస్తే అంట్లు కడిగి ఇల్లు ఊడుద్దామని ఆమె వెళ్ళింది అన్నాడు. విషయాన్ని చాలా వరకు అర్థం చేసుకున్న ప్రసాద్ ఉద్రేకభరితుడయ్యాడు. రక్తనాళాలోని యువక రక్తం లావాల బగబగా జ్వలించింది. ఈ అన్యాయాన్ని, ఆ ధనమదాంధుని దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలన్న దృఢ చిత్తంతో గుంపు మధ్యలో దారి చేసుకుని స్టేషన్లోకి నడిచాడు. జరిగిన పరాభవంతో 20 కోరల 60 కొమ్ముల భయంకర రాక్షసుడిలా పళ్ళు కొరుకుతూ, రోళ్లకర్ర ఊపుతూ గుడ్లురుముతున్న ఇన్స్పెక్టర్ను చూసి భయంతో ఆ దీనురాలు గజగజ వణుకుతుంది. సెగముడి ఓడటంతో ముంగురులు చిందర వందరగా ముఖం మీద పడుతున్నాయి. చిరిగిన రవికిలోంచి యవ్వనం తొంగి చూస్తుంది. ఆమె సహజ సౌందర్యం, చాలీ చాలని ముతక వస్త్రాల్లో దాగలేక బయటపడుతున్న యవ్వన లావణ్యం ఆ ధనవంతుణ్ణి కామందుని చేసి ఉండటంలో ఆశ్చర్యం లేదనుకున్నాడు. ఇప్పటికైనా నిజం చెప్పవే దొంగముండా, లేకపోతే ఈ రోళ్లకర్ర చూడు హోంకరించాడు ఎస్ఐ. నిజంగా నేను దొంగతనం చేయలేదు దరా. ఆయన నన్ను బలత్కరించపోతే కేకలేసి పరిగెత్తుకొచ్చాను.
ఛత్! మళ్ళీ అదే మాట. ఆ మాట మళ్ళీ అన్నావంటే మక్కిలెరగదంతాను. వారింటో దొంగతనం చేసి వారి మీద నిందలు వేస్తావా? నీలాంటి తప్పుడు ముండలు చెప్పగానే నిజమని నమ్ముతాననుకున్నావటే? నిజం చెప్పు. దొంగతనం చేశానని ఒప్పుకో. తన దృష్టిని ఆ దీనురాలు మించి ఆ మహానుభావుడి మీదికి మరలిచ్చాడు ప్రసాద్. కష్టజీవుల కండల్ని మాంసంగా భుజించి వారి రక్తాన్ని ద్రాక్షావనంలా త్రాగి బాగా మగ్గిన టొమాటో పండులా నున్నగా గుండ్రంగా ఉన్నాడు. సిల్కులాల్చి చాటునున్న మెడలోని బంగారు గొలుసు మెలమెలా మెరుస్తుంది. నేనంటే ఏమనుకున్నావో అన్నట్టు ఆమె వైపు చూస్తూ సరదాగా గోల్డ్ ఫ్లాక్స్ సిగరెట్ కాలుస్తూ నిల్చున్నాడు. ఎలాంటి భయమూ అతని ముఖంలో పొడసూపటం లేదు. ఈ పోలీసులకు ఈ చట్టాలకు భయపడాల్సిన కర్మ అతనికేముంటుంది? డబ్బు పలుకుబడి లేకపోతే కదా భయపడాల్సింది. అతని ఇనపెట్టెలో చీకటి వ్యాపారంలో సంపాదించిన డబ్బు మూలుగుతూ ఉంది. రాజకీయ నాయకుల స్నేహం వలన పరిచయం వలన సంపాదించిన పలుకుబడి సంఘంలో కావలసినంత ఉంది. వారేం చేసినా ఎన్ని ఘోరాలు దుర్మార్గులు మోసాలు చేసినా అడిగే ధైర్యం ఈ పోలీసు అధికారులకు ఉండదు. అరెస్టు చేసే బలం ఈ చట్టాలకు ఉండదు. ఈ పోలీసు ఆఫీసర్లు నీళ్లు నమిలితే ఈ చట్టాలు నీరు కారిపోతాయి. ఆ పోలీస్ ఆఫీసర్ ఆమెను దబాయించి ప్రశ్నిస్తున్నాడు. చేయని నేరాన్ని ఒప్పుకోమని బెదిరిస్తున్నాడు. అంతేగాని అతన్ని ఆ నేరస్తుణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగటం లేదు. నిజం చెప్పమని నిలదీయటం లేదు. డబ్బుతోనో తన పలుకుబడితోనో ఎప్పుడూ ఆ పోలీస్ ఆఫీసర్ నోరు కట్టేసి ఉంటాడు. మళ్ళీ మళ్ళీ ప్రశ్నించే ధైర్యం అతనికి ఉండదు. ఆ ధనవంతుడు అబద్ధం చెప్పినా దాన్నే నిజంగా వేదవాక్యంలా విశ్వసించి తీరాలి. దొంగతనం ఎరగనో దేవుడా అని ఆమె మొత్తుకుంటుంటే చేశానని ఒప్పుకోమని అదే పనిగా బెదిరించడం దేనికి సార్? యువరక్తపు సహజోద్వేగాన్ని అదుపులో పెట్టుకుంటూ సౌమ్యంగా ప్రశ్నించాడు ప్రసాద్. మెల్లగా అడిగితే నిజం చెప్తారా ఈ దొంగముండలు? 4 తగిలిస్తే గాని నిజం చెప్పదు. ప్రసాద్ వైపు చూడకుండానే అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. దొంగతనం చేశానని ఒప్పుకుంటే నిజం చెప్పున్నట్టన్నమాట, లేకపోతే అబద్ధాలు చెబుతున్నట్టు. ప్రసాద్ కంఠం కొంచెం పౌరుషంగా ధ్వనించింది. సబ్ ఇన్స్పెక్టర్ తల తిప్పి ప్రసాద్ వైపు చూసి, మీరెవరు? మీకేమిటి సంబంధం? అని ప్రశ్నించాడు. నేనెవరినైతే ఏమిటి? నిజం చెప్పించను కదా మీకు కావలసింది. నిజం చెప్పమని ఆమెను అన్నిసార్లు ప్రశ్నించారు, బెదిరించారు, తంతామంటున్నారు. నిజం చెప్పమని ఈయనగారిని ఒక్కసారి అయినా ప్రశ్నించరేం? ఆయనకు రోళ్లకర్ర చూపించరేం? అన్నాడు కొంచెం కరుకుగా. ఆ మాటతో ఎస్ఐకి పుండు మీద కారం చల్లినట్టయింది. కానీ అతని ప్యాంటు బుషర్టు చూసి ఏ కాలేజీ స్టూడెంటో అయి ఉంటాడని కోపాన్ని నిగ్రహించుకుని, ఎవరు నిజం చెప్పేది ఎవరు అబద్ధం చెప్పేది మాకు తెలుసు. అబద్ధం చెప్పేవారి నోటి వెంట నిజం కక్కించటం మా డ్యూటీ. ఈ విషయంలో మీ జోక్యం అనవసరం అన్నాడు. నా జోక్యం అనవసరమైన న్యాయస్థానానికి అవసరమే అనుకుంటాను. నేరస్తుల్ని న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో సహా నిలబెట్టే బాధ్యత మాదేనని తెలుసు కదా అన్నాడు ఇన్స్పెక్టర్ రూల్స్ను ఉదహరిస్తూ. అంటే ఈమెను దొంగతనం నేరం కింద కోర్టు బోనులో నిలబెడతామంటారు. కారణం ఈమె దొంగతనం చేసిందని ఆ మహానుభావుడు చెప్పటం, అలాగే ఆ మహానుభావుడు ఈమెను చెరచటానికి ప్రయత్నించాడని ఈమె చెప్పింది. అతను చెప్పిందే నిజమని ఈమె చెప్పేది పచ్చి అబద్ధమని ఎందుకు అనుకోవాలి? ఆమెను దొంగతనం నేరం కింద, ఈయన్ను అటెంప్ట్ రేప్ నేరం కింద న్యాయస్థానంలో హాజరుపరచండి. న్యాయాల్ని న్యాయాలయమే నిర్ణయిస్తుంది. సాక్ష్యాధారాలతో రుజువు చేయలేకపోతే కోర్టు మా కేసును కొట్టివేస్తే మేం ఫాల్స్ కామటయ్యా? తగిన సాక్ష్యాలు ఆధారాలు రుజువులు ఉంటేనే మేం కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలుపరిచేది. ఆమె దొంగతనం చేసిందని రుజువులు ఆధారాలు ఉన్నాయన్నమాట. అతను ఆమెను రేప్ చేయటానికి ప్రయత్నించాడనటానికి మాత్రం ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవన్నమాట. ఏ మిస్టర్, నేనెవరిననుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఆ దొంగ మొండను చెరచాల్సిన అవసరం నాకేం పట్టింది? నా గురించి తెలీదు కాబోలు. 4 రోజులు బ్రతకాలనుకుంటే నీ దారిన నువ్వెళ్ళు అన్నాడు అంతవరకు మౌనంగా ఉన్న సిల్కులాల్చి ఆసామి. ఆమెను చెరచాల్సిన అవసరం నీకు పట్టకపోవచ్చు, కానీ మదం పట్టి ఉంటుంది. కొంచెం తీవ్రంగా అన్నాడు ప్రసాద్. ఏమన్నావురా? కళ్ళు ఎర్ర చేస్తూ ప్రసాద్ మీదికి రాబోయాడు సిల్కులాల్చి మహానుభావుడు. సబ్ ఇన్స్పెక్టర్ సిల్కులాల్చిని ఆపి, మిస్టర్, ఆమె దొంగతనం చేసిందని నలుగురితో సాక్ష్యం ఇప్పించగలను. ఆమె వద్ద నుండి దొంగిలించిన సొమ్ము 50 రూపాయలు స్వాధీనపరుచుకున్నట్టు నేను ఒక పోలీస్ ఆఫీసర్గా రిపోర్టు చేయగలను. థెఫ్ట్ కింద న్యాయస్థానం బోనులోనూ నిలబెట్టగలను.
అలాగే వీరు ఆమెను రేప్ చేయటానికి ప్రయత్నించినట్టు ఒక్కరితోనైనా సాక్ష్యం ఇప్పించగలరా? డాక్టర్తో సర్టిఫై చేయించగలవా? అలా చేయించగలిగితే నువ్వన్నట్టు వీరి మీద కూడా కేసు పెడతాను అన్నాడు. ప్రసాద్ ఆ స్త్రీని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. మెడ చుట్టూ బుగ్గల మీద గోళ్ళు, గీరుకుపోయిన చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాకెట్ అక్కడక్కడా చినిగిపోయి ఉంది. ప్రసాద్ వెలుపల గుమిగూడి ఉన్న జనాన్ని సమీపించి, అతను ఆమెను చెరచడానికి ప్రయత్నించినట్టు మీలో సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి అన్నాడు. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఆమె తరపున సాక్ష్యం చెప్పేవాళ్ళు ఒక్కరూ లేరా? అతను బలత్కరించడం నేను చూడలేదు. ఎవరో గుంపులోంచి గొణిగినట్టు అన్నారు. ఆమె కేకులు వేయటం విన్నారు కదా, వెలుపలికి పరిగెత్తుకు రావటం చూశారు కదా. ఎవరూ మాట్లాడలేదు. ఒకరినొకరు చూసుకుంటూ మనకెందుకు అన్నట్టు నెమ్మదిగా జారుకోసాగారు. ప్రసాద్ చూస్తుండగానే అంతా తమ దారిని తాము వెళ్ళిపోయారు. మొదటి విషయాన్ని వివరించిన మధ్యవయస్కుడు ప్రసాద్ను సమీపించి, ఈ పోలీస్ స్టేషన్ అన్నా, ఈ సిల్కులాల్చి మహానుభావుడన్నా భయపడే ఈ సామాన్య ప్రజలు ఘోర దృశ్యాన్ని కళ్ళారా చూసినా, ఆమె అరుపులు చెవులతో విన్నా సాక్ష్యం చెప్పడానికి మాత్రం ముందుకు రారు. ఒకవేళ తెలియక ఎవరైనా వచ్చినా వాళ్ళు కోర్టులో హాజరు కారు. కనుకే ధనమదాంధుల దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఈ పోలీసుల నిరంకుశాధికారం దేశంలో స్వైరవిహారం చేస్తున్నాయి అన్నాడు. అన్నిటికీ సహించి తలలు వంచుకుంటూ పోతే మన మీదే ఎక్కి వీళ్ళు సవారీ చేస్తారు. ఇప్పుడు మాత్రం చేయటం లేదా? మగవాళ్ల వీపుల మీదెక్కి సవారీ చేస్తుంటే సహించారు. ఆడవాళ్ల రొమ్ముల మీద సవారీ చేయటానికి ఇప్పుడు తయారవుతున్నారు. గొర్రెల్లా తలలు ఉంచుకుని కొన్నింటిని సహిస్తూ వచ్చిన మనం ఇప్పుడు సహించటం అలవర్చుకోవాలి. లేకపోతే మనుగడే ఉండదు. ఇలా ఎంతకాలం? ఈ పోలీసులు తమకిచ్చిన అధికారంతో, ఆయుధాలతో శ్రమజీవుల శక్తిని చికెన్ బిర్యానీలా తిని, వారి రక్తాన్ని విస్కీలా తాగి తేంచుతూ ఆశ్రమజీవుల సంతానం అయిన సీతల్ని అపహరించుకుపోతున్న ఈ ధనిక వర్గం రావణాసుల్ని రక్షిస్తూ వచ్చినంతకాలం ఈ ధనిక వర్గపు దౌర్జన్యానికి, దానవ చర్యలకు బలి అయిన ప్రతి కష్టజీవి చైతన్యంతో సంఘటితమై రగిలిన ఒక అగ్నికణం, ఎగిసిన ఒక అగ్నిజ్వాల, పెను తుఫాను నాటి ఒక సముద్ర కెరటం అయ్యే వరకు చూస్తూ మౌనం వహించాలి. కళ్ళు మూసుకుని సహించాలి. అంతేగాని ప్రజల సొత్తైన సీతల్ని భూస్వాముల, రావణాసురుల పట్టపగులు ఎత్తుకుపోవటం అక్రమం, అమానుష్యం అని అరిస్తే ఆ రావణాసుల్ని రక్షించటానికి బారు చేయబడి ఉన్న తుపాకులు మన వైపుకు తిరిగి బుల్లెట్ల వర్షం కురిపిస్తాయి. ఈ ఇన్స్పెక్టర్ ఎలాంటివాడు? ప్రసాద్ ప్రశ్నించాడు. డబ్బుకు అమ్ముడుపోయి రావణాసురుల్ని రక్షించేవాడు. ఇది అన్యాయం, అక్రమమని ఎవరైనా అంటే బూటకాలతో తన్ని అన్యాయమని అరిచినందుకు అనుభవించు అని నిర్ధనులు నోరు మూపించేవాడు. ఈ దౌర్జన్యాల్ని, అన్యాయాల్ని ఎదుర్కోవటం నా ఒక్కడి వల్ల కాదు, నీ ఒక్కడి వల్ల కాదు. రాజ్యాంగంలో హక్కులు, విధులు ప్రజలందరికీ ఉన్న అవినీతికి, లంచగొండితనానికి అలవాటు పడిన ఈ పోలీసు ఆఫీసర్లు ధనిక వర్గానికి హక్కుల్ని, పీడిత ప్రజలకు విధుల్ని పంచిపెట్టారు. వాళ్ళు విధుల్ని నిర్వర్తించాల్సిన అవసరమూ లేదు. వీళ్ళు హక్కుల్ని గురించి ప్రశ్నించను కూడదు అంటూ అతను తన దారిన తాను వెళ్ళిపోయాడు. సామాన్యుడికి ఈ పోలీసుల నుంచి రక్షణే లేదు. న్యాయస్థానంతో న్యాయమూ లేదు. ఇది ప్రస్తుత పరిస్థితి. అజ్ఞానంలోనూ ఆర్థిక బానిసత్వంలోనూ మగ్గుతున్న ఈ సామాన్య ప్రజలలో అన్యాయాన్ని ప్రతిఘటించే మనస్తత్వం ఇంకా అలవడలేదు. ఆమె తరపున న్యాయం కోసం సాక్ష్యాలను సేకరించే అవసరం ఆ పోలీస్ ఆఫీసర్కి లేదు. అతని మీద కోర్టులో పోలీసు కేసు అంతకంటే పెట్టడు. అనుకుంటే తప్పుడు సాక్ష్యాలు ప్రోగు చేసి దొంగతనం నేరం అంటగట్టి ఆమె మీద పోలీసు కేసు పెట్టగలడు. ఆమెకు అనుకూలంగా డాక్టర్ మాత్రంగా సర్టిఫికెట్ ఇస్తాడని నమ్మకమేమిటి? ఇన్స్పెక్టర్ నోరు కట్టేసిన ఆ ధనికుడు ఆ డాక్టర్ చేతులు మాత్రం కట్టేయడని నమ్మకమేమిటి? న్యాయం కోసం నిస్వార్థంగా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే అధికారులు ఎంతమంది ఉన్నారు? అవినీతి, అశ్రిత పక్షపాతం, లంచగొండితనం క్యాన్సర్ కురూపుల్లా లేస్తున్న ఈ ప్రభుత్వ యంత్రాంగంలో శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలి, కానీ మామూలు చికిత్స ద్వారా నయం చేయటం సాధ్యం కాదు. కానీ ఆ శస్త్రచికిత్స చేసే సర్జన్లే కరువయ్యారిప్పుడు మనసులో అనుకుంటూ స్టేషన్ లోపలికెళ్ళాడు ప్రసాద్. ఏం మిస్టర్, సాక్ష్యం ఇవ్వటానికి ఎంతమంది దొరికారు? సబ్ ఇన్స్పెక్టర్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. మీ ముందుకు వచ్చి నిజం చెప్పే ధైర్యం ఒక్కరికీ లేదు. ఎందుకని? నిజం నిప్పు లాంటిది కదా సార్,
అది తమనే కాలుస్తుందని వాళ్ళ భయం గూఢార్థంతో అన్నాడు ప్రసాద్. సాక్ష్యాలు ఆధారాలు లేనప్పుడు మేము మాత్రం కోర్టు కేసు ఎలా పెడతాము? ఒక నిమిషం ఆగి, ఏం ఇప్పటికైనా దొంగతనం చేశానని ఒప్పుకుంటావా అన్నాడు ఆమె వైపు చూస్తూ. దొంగతనం చేయలేదు దొరా. చత్, మళ్ళీ అదే కోత. ఒక్క క్షణం ఆగి, మీరు వెళ్ళండి సార్, నిజం ఎలా చెప్పదో చూస్తాను. గదిలో పడేసి 4 ఉతికితే అదే నిజం చెబుతుంది అన్నాడు సిల్కులాల్చి మహాశయుడి వైపు చూస్తూ. మై డియర్ ఇన్స్పెక్టర్, మీకు లభించిన సాక్ష్యాధారాల ప్రకారం నేరస్తులని మీరు విశ్వసించినప్పుడు వారిని కోర్టులలో హాజరుపరచడం వరకే మీ అధికారం. అంతకు మించి అధికారం చలాయించాలని అనుకోవటం అంత మంచిది కాదు. అంటే ఆమె దొంగతనం చేసిందని మీరు నిజంగా నమ్ముతున్నప్పుడు, అందుకు తగిన సాక్ష్యాధారాలు లభించినప్పుడు ఆమెను కోర్టులో హాజరుపరచండి. ఆమె అపరాధినో నిరపరాధినో న్యాయస్థానంలోనే తేలుతుంది. దాంతోపాటు నిజమైన నేరస్తులు ఎవరో కూడా తేలవచ్చు అన్నాడు ప్రసాద్. కోర్టులో కేసు అనేటప్పటికీ న్యాయస్థానంలో నిజం ఎక్కడ బయటపడుతుందోనని సందేహించిన సిల్కులాల్చి మహాపురుషుడు, వెధవ డబ్బు పోతే పోయిందిలేదు. ఆ వెధవ డబ్బు కోసం ఆ వెధవ ముండ మీద కోర్టులో కేసెందుకు? దాన్ని విడిచిపెట్టే ఇన్స్పెక్టర్ అన్నాడు ఇన్స్పెక్టర్తో. అయ్యగారు చెప్తున్నారు కనుక ఇప్పటికి నిన్ను వదిలిపెడుతున్నాను. అబద్ధాలు చెప్పి పెద్దవాళ్లను అల్లరి చేయాలని చూశావంటే మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఇక వెళ్ళు అన్నాడు ఇన్స్పెక్టర్. వదిలిపెట్టడమే 10,000 అనుకున్న ఆ అభాగ్యురాలు బ్రతికానురా భగవంతుడా అనుకుంటూ వెలుపలికి అడుగు వేసింది. 2 అడుగులు వేయగానే ఉండు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆమె ఆగిపోయి భయంగా ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూసింది. వారిని అల్లరిపాలు చేయాలని, నిన్ను చెరచటానికి ప్రయత్నించాడని ఎవరితోనైనా అబద్ధాలు చెప్పావా? లాక్కొచ్చి చీకటి గదిలో కూర్చోబెడతాను, తెలిసిందా అన్నాడు ఆమె నోటిని మోయటంతో పాటు నిజానికి న్యాయమైన మాటకు శాశ్వతంగా సమాధి కట్టాలని ప్రయత్నిస్తూ. ఎక్కడా చెప్పను దొరా. ఇక వెళ్ళు, బుద్ధిగా బ్రతకటం నేర్చుకో అన్నాడు ఇన్స్పెక్టర్. బుద్ధిగా బ్రతకటం అంటే ధనిక వర్గం వారి అన్ని రకాల దౌర్జన్యాల్ని సహిస్తూ నోరెత్తకుండా ఏమాత్రం ప్రతిఘటించకుండా జీవించటం. నోరెత్తినా నిజం చెప్పినా చీకటి కొట్లో పడేసి తంతానని భయపెట్టాడు కనుక ఆమె అతని దౌర్జన్యానికి బలి అవుతుంది. సామాన్య ప్రజలకు పోలీసుల నుంచి రక్షణ లేనప్పుడు, న్యాయస్థానంలో న్యాయం జరిగినప్పుడు ధనమదాంతుల దౌర్త్యానికి బలికాక ఏమవుతారు? ప్రసాద్ ఆమె వెంట వెలుపలికొచ్చాడు. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా బాబుగారు అంది. ఈ అన్యాయం ఈనాటిది కాదు, తరతరాల నుంచి జరుగుతూ వస్తున్న అన్యాయం. వేళ్లు పాతుకుపోయిన ఈ దోపిడీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించినంత వరకు సామాన్యులు ఈ అన్యాయానికి బలికాక తప్పదు. మనం ఏమీ చేయలేము అంటూ బస్టాప్ వైపు నడిచాడు ప్రసాద్. ఆ అభాగ్యురాలి అసహాయత, ఆ ధనదమాందుని దౌర్జన్యం, ఆ పోలీస్ ఆఫీసరు పక్షపాతం ప్రసాద్ మనోనేత్రం ముందు అదే పనిగా సాక్షాత్కరించసాగాయి. ఆ నిరుపేద స్త్రీకి రక్షణ న్యాయం దొరికేది ఎక్కడ? అవినీతికి లంచగొండితనానికి అలవాటు పడ్డ ఈ పోలీసులు సామాన్య ప్రజలకు రక్షణ ఇవ్వటం ఎప్పుడో మానుకున్నారు. ఇహ న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందా? లభించవచ్చు. కానీ అసలు ఈ పోలీస్ ఆఫీసరే కేసు పెట్టకపోతే న్యాయమూర్తి న్యాయస్థానం మాత్రం ఏం చేయగలుగుతాయి? విచారించేది ఎవరిని? శిక్షించేది ఎవరిని? పోలీసులు కేసు పెట్టినప్పుడు న్యాయస్థానంలో ప్రైవేటుగా కేసు పెట్టుకోవచ్చు. కానీ పోలీసు కేసున్నంత బలం ప్రైవేటు కంప్లైంట్కు ఉండదు. పైగా లాయర్ను పెట్టుకోవాలి. ఎన్ని చేసినా కోర్టుకి కూడా సాక్ష్యాలు ఆధారాలు కావాలి. సామాన్యుడికి సాక్ష్యం ఆధారం దొరకని ఈ రోజుల్లో న్యాయాలయంలో న్యాయం లభించడం కూడా కష్టమే. నిర్ధనుల మీద నిరంతరంగా జరుగుతున్న దౌర్జన్యాల్ని, దురాగతాల్ని గురించి, పోలీస్ ఆఫీసర్ల అవినీతిని, లంచగొండితనాన్ని గుర్తించి వార్తాపత్రికలలో చదివిన ఆ దౌర్జన్యాన్ని, ఆ అవినీతిని ఇవాళ స్వయంగా చూడటంతో ప్రసాద్ హృదయం వేదనాభరితము, వేదాకులితము అయ్యింది. ఏమిటి చేయటం అన్న ప్రశ్న అతని మస్తిష్కంలో అదే పనిగా తరంగితం కాసాగింది. ఆ ప్రశ్న తుఫాను నాటి సముద్ర కెరటంలా అతని మస్తిష్క కోణం గోడల్ని బలంగా తాకసాగింది. తను పోలీసు ఇన్స్పెక్టర్ అయితే అన్న ఆలోచన మెరుపులా క్షణకాలం మెరిసి మాయమైంది. ఈ దోపిడీ వర్గం దురాగతాల్ని, ఈ ధన మదాంధుల దౌర్జన్యాల్ని అరికట్టాలంటే, అన్యాయాలకు, మోసాలకు, దోపిడికి గురి అయ్యి అస్థిపంజరాలా బ్రతుకుతున్న సామాన్య ప్రజానికానికి రక్షణ కలిగించాలంటే, అన్యాయాన్ని, అక్రమాన్ని సహించని, తీవ్రంగా ప్రతిఘటించగల మనస్తత్వం గల తనలాంటి వారు పోలీస్ డిపార్ట్మెంటులో చేరాలి.
నిజమైన నేరస్తుల్ని గాలించి పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టుగల అధికారము ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కే ఉంది. పోతే చీకటి వ్యాపారస్తుల భుజాల మీద చేతులు వేసుకుని తిరిగి బార్లో ఎదురెదురుగా కూర్చుని బీర్ తాగే పోలీస్ ఆఫీసర్లు, డబ్బుకి ఆశపడి ధనమదాంధుల దౌర్జన్యాల్ని దుర్మార్గాల్ని కప్పిపుచ్చే అధికారులు సామాన్య ప్రజల్ని భయపెట్టి హడలుకొట్టి వారు నోరు మూస్తున్నారు. అలాగాక సానుభూతితో స్నేహ సహృద్భావాలతో సామాన్య ప్రజల కష్ట నిష్ఠూరాల్ని ఆలకించి ఆ దొంగలు, దోపిడీదారులు, దుర్మార్గులు, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వారు ఎవరైనా నిష్పాక్షికంగా వెలువరించి న్యాయస్థానాలకు పట్టి ఇస్తే ఆ ఆర్థిక అసమానతలు తొలగిపోవటానికి, పీడిత ప్రజలు సుఖపడటానికి, సమాజ నిర్మాణం పునాదుల మీద సామాన్య ప్రజల జీవన సౌధం నిలబడటానికి అవకాశం ఉంటుంది. పై విధంగా ఆలోచించిన ప్రసాద్ ఎలా అయినా పోలీసు శాఖలో చేరాలని, సామాన్యుడికి రక్షణ న్యాయం కలిగించాలని, ధనమదాంధుల దౌర్జన్యాన్ని అరికట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ సంఘటన అతని జీవితంలో ఓ పెద్ద మలుపు తిప్పింది. అందరికీ అత్యల్పమైనవిగా కనిపించిన కొన్ని విషయాలు కొందరికి అత్యంత ప్రాధాన్యమైనవిగా, అంతర్జాతీయ విషయాలుగా కనిపిస్తాయి. అది వారి స్వభావాన్ని, మనస్తత్వాన్ని, ప్రవృత్తిని బట్టి ఉంటుంది. రోగాలు, జరమరణాలు సర్వసాధారణము, ప్రకృతి సహజము అని అందరికీ తెలిసిన రోగిని, వృద్ధుణ్ణి, మృతదేహాన్ని చూసి అత్యంత వ్యాకులతభరితుడైన గౌతముడు జరామరణాల నుంచి ప్రాణిని తప్పించాలన్న ప్రయత్నంలో బుద్ధ భగవానుడయ్యాడు. అయితే ప్రాణిని జరామృత్యువుల నుంచి తప్పించగలిగాడా అన్నది వేరే విషయం. తప్పించలేకపోయినా తరుణోపాయం కనుక్కున్నాడంటారు మేధావులు. రచయిత, కవి, జన్మతం ఆర్ధహృదయుడు అయిన ప్రసాద్ భయంకరమైన అంటువ్యాధుల అటెండర్ నుంచి ఉన్నతోద్యోగి వరకు వ్యాపిస్తున్న అవినీతి, లంచగొండితనం, కార్మిక, కర్షకుల, కష్టజీవుల కన్నుల్లో కాపురం చేస్తున్న దుఃఖ, దైన్య, దారిద్ర్యాలు, పాపిష్టు శక్తుల కిరాతక చర్యలు చూసి ప్రపంచంలోని శ్రమజీవులందరి బాధ తన బాధగా, దుఃఖంగా కోటి గొంతుకలతో విలపించాడు. ఏ సమాజంలో ఆర్థిక అసమానతలు, సాంఘిక అన్యాయాలు, దౌర్జన్యాలు, బలహీనుణ్ణి బలవంతుడు పీడించే సాంఘిక ధర్మాలు, ఆకలి, శోకం, దారిద్ర్యం, యాదకాలు ఉండవో ఆ నవ సమాజాన్ని, సమాజ నిర్మాణాన్ని గురించి ఊహించసాగాడు, కలలు కంటున్నాడు. అజ్ఞానాంధకారంలో, తరతరాల మూఢచారాల మత్తులో జోగుతూ, సుషుప్త వ్యవస్థలో భయంకరమైన స్వప్నాల కంటూ దీనంగా పలవరిస్తున్న కార్మిక లోకాన్ని, కర్షక వర్గాన్ని, జ్ఞానవంతుల్ని, చైతన్యపూరితుల్ని చేసి వారి జీవితాలలో, హృదయాలలో ఉషోదయ కాంతుల్ని వెదజల్లాలని ఆకాంక్షిస్తున్న నిజమైన మానవతావాది ప్రసాద్. నేటి సమాజంలో సామాన్య పౌరుడికి రక్షణ కలిగించి న్యాయం చేకూర్చటంలో ప్రధాన పాత్ర పోలీసు శాఖదన్న భ్రమలో విశ్వాసంతో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ ఉద్యోగానికి అప్లై చేసి సబ్ ఇన్స్పెక్టర్ రిటర్న్ టెస్ట్కు హాజరయ్యాడు. రిటర్న్ టెస్ట్లో పాస్ అయినట్టు డిగ్రీ, కాంటాక్ట్ సర్టిఫికేట్స్, కావలసిన కాగితాలు తీసుకుని ఫలానా తారీఖున ఉదయం 10ంటికి ఓరల్ టెస్ట్కు హాజరు కావాలని పోలీసు శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్ వచ్చింది ప్రసాద్కు. ప్రస్తుత పరిస్థితుల్ని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్న ప్రసాద్ రిటర్న్ టెస్టులో పాస్ అయినంత మాత్రాన ఎస్ఐ ఉద్యోగం రాదని, ఎస్ఐ ఉద్యోగం దొరకాలంటే ఓరల్ టెస్టులో ఉత్తీర్ణులు అవటానికి క్యాండిడేట్ తెలివితేటలు ముఖ్యం కాదని, ఆ క్యాండిడేట్ సమర్పించే రికమెండేషన్ లెటర్స్, ఇచ్చుకునే లంచం ముఖ్యమని గ్రహించాడు. ముందు రికమెండేషన్ కోసం ఎవరి వద్దకు వెళ్లాలా అని ఒక రోజంతా ఆలోచిస్తూ ఉండిపోయాడు. పోలీసు శాఖ అధికారులలో అంత పరిచయము, పలుకుబడి ఉన్న ఏ వ్యక్తి స్మృతిపదంలో మెదలలేదు. చివరికి అతని తాలూకా ఎమ్మెల్యే గుర్తుకు వచ్చాడు. అతని స్వార్థపరులైన రాజకీయ నాయకులంటే ప్రసాద్కు సదభిప్రాయం లేదు. దేశం అధోగతి పాలవటానికి వీరి కుళ్ళు రాజకీయాలే కారణమని అతని భావం. తన ఉద్యోగం కోసం ఆ రాజకీయ నాయకుణ్ణి అర్థించటానికి అతని ఆత్మాభిమానం అంగీకరించలేదు మొదట. కానీ మరో మార్గాంతరం లేక కొన్ని క్షణాల పాటు ఎదురు తిరుగుతున్న అంతరాత్మను, ఆత్మాభిమానాన్ని అణిచిపెట్టి ఆ ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్ళాడు. ఏమోయ్, బాగున్నావా? ఏం చేస్తున్నావు? ప్రసాద్ ఎవరో తెలియకపోయినా ఎంతో పరిచయం ఉన్నట్టు మృదువుగా నవ్వుతూ ఆప్యాయంగా పలకరించాడు. ఒక్క పలకరించడమేమిటి, క్షేమ సమాచారాలు కూడా అడిగారు ఎమ్మెల్యే గారు. జనరల్ ఎలక్షన్స్ త్వరలోనే ఉన్నాయి. వచ్చిన వారిని ఆ మాత్రం పలకరించకపోతే ఎలా? ఎవరిని ఎంత తీయగా ఆప్యాయంగా పలకరించినా, క్షేమ సమాచారాలు అడిగినా
ఈ ఎన్నికలు అయ్యే వరకే. తర్వాత చూద్దామన్నా ఈ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతంలో కనిపించరు. బీఎస్సీ పూర్తయింది, కొంచెం వినయంగా అన్నాడు ప్రసాద్. తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా చదువుతావా? ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావా? ఉద్యోగంలో చేరదామనుకుంటున్నాను. మీ వద్దకు వచ్చింది కూడా అందుకే. మధ్యలో ఆగిపోయాడు. చెప్పు, మేముంది మీలాంటి వారికి సేవ చేయటానికే కదా. ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు నిజమైన నికాస్తైన ప్రజా సేవకుడిలా ఎమ్మెల్యే గారు. ఎస్ఐ రిటర్న్ టెస్టులో పాస్ అయ్యాను. ఓరల్ టెస్టుకు ఈ నెలాఖరున ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే ఎస్ఐ ట్రైనింగ్కు సీటు దొరుకుతుంది. మీ రికమెండేషన్ కోసం వచ్చాను అన్నాడు ప్రతి మాటకు ప్రతి నిమిషానికి అడ్డు వస్తున్న ఆత్మాభిమానాన్ని అంతరాత్మను చంపుకుంటూ. హోమ్ మినిస్టర్ మనవాడే కనుక డిఐజీ మన మాటలను కాదనడు గనుక నువ్వు ఎస్ఐ ట్రైనింగ్కు సెలెక్ట్ అయినట్టేననుకో. కానీ ఒక్క రికమెండేషన్తోనే ఈ రోజుల్లో పనులవుతాయంటావా? కొంత తైలం కూడా ఖర్చు పెట్టాలి మరి. ఎంతవరకు ఇచ్చుకోగలనంటావు అన్నాడు ఎమ్మెల్యే గారు ఎవరో కొనిచ్చిన గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ను సుతారంగా వెలిగించి అంతకంటే సుతారంగా పొగను గాల్లోకి వదులుతూ. సొంత డబ్బుతో సిగరెట్స్ కాల్చాల్సిన అధోగతికి మన ఎమ్మెల్యేలు దిగజారిపోలేదు. కర్మ కూడా వారికి పట్టలేదు. అసలు ఈ స్వాతంత్ర ప్రజాస్వామ్య భారతదేశంలో ఏ ఎమ్మెల్యేకి ఎప్పటికీ పట్టదు. ఈ స్వాతంత్ర భారతదేశంలో నిజంగా అన్ని రకాలుగా అదృష్టవంతులు ఎవరయ్యా అంటే ఈ ప్రజా ప్రతినిధులే అని చెప్పాలి. 6,000 వరకు ఖర్చు పెట్టగలను నెమ్మదిగా అన్నాడు ప్రసాద్. అయితే ఎస్ఐ ట్రైనింగ్కు సీటు వచ్చేలా చూసే బాధ్యత నాది. ఈ నెలాఖరున ఇంటర్వ్యూ ఉందన్నావు కదా. వచ్చే ఆదివారం నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వెంట నువ్వురా. నీ గురించి మన డిఐజీతో చెప్పేస్తాను. వచ్చేటప్పుడు ఆ డబ్బు తేవటం మర్చిపోయావు. దాంతో సర్దుకోమని నచ్చ చెబుతాలే. అలాగే వస్తాను సార్ అంటూ వెనుదిరిగాడు ప్రసాద్. ఎకరం పొలం అమ్మి తండ్రి ఇచ్చిన 6,000 తీసుకుని ఎమ్మెల్యే గారి వెంట హైదరాబాద్ వెళ్ళాడు ప్రసాద్. ఆ ఎమ్మెల్యే గారికి నిజంగానే హోమ్ మినిస్టర్ వద్ద డిఐజీ వద్ద పలుకుబడింది. ప్రసాద్ను తన అభ్యర్థిగా పరిచయం చేసి ఎలాగైనా చేసి ఎస్ఐ ట్రైనింగ్కు సెలెక్ట్ చేయాలని చెప్పి అలాగేనని వారి చేత అభయం తీసుకుని కానుకగా 6,000 వారి బల్ల మీద పెట్టి ఇక నువ్వు సెలెక్ట్ అయినట్టే, సబ్ ఇన్స్పెక్టర్ అయినట్టే, ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యిరా, ఇక నేను వెళతాను అని ప్రసాద్కు ధైర్యం చెప్పి వచ్చాడు ఎమ్మెల్యే. ప్రజా ప్రతినిధి రికమెండేషన్లో 6,000 సమర్పణతో ప్రసాద్ ఎస్ఐ ట్రైనింగ్కు సెలెక్ట్ అయ్యాడు. సెలక్షన్ ఆర్డర్స్ చేతికొచ్చినప్పుడు ప్రసాద్ మహదానందపడిపోయాడు. పెట్టే బేడా సర్దుకుని సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ సెంటర్ అనంతపూర్కు బయలుదేరుతున్నప్పుడు జీవితంలో సాధించాలనుకున్న దాన్ని సాధించినట్టు, తన జీవిత లక్ష్యం నెరవేరినట్టు తృప్తిగా సుఖంగా గాలి పీల్చుకున్నాడు. ఈ జీవితంలో కొందరికి కొన్ని ఆశలు ఉంటే మరికొందరికి కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆశల సాఫల్యం కోసం అయితేనేం, ఆశయాల సాఫల్యం కోసం అయితేనేం కొన్ని కష్టాల్ని మరికొన్ని నష్టాల్ని సుఖంగా భరిస్తారు. కాలవిహంగం విశాలమైన తన పక్షాల్ని బలంగా 2 సార్లు విదిలించి ముందుకు పోవటంతో 2 సంవత్సరాలు ఇట్టే దొర్లిపోయాయి. ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ పూర్తి చేసి హైదరాబాదు నగర ప్రాంతంలోని ఓ కాలనీ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించబడ్డాడు. ఆ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జిగా సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఉన్నాడు. కాకి డ్రెస్, అధికారం ప్రదర్శించి చాలా తెలివిగా 4 డబ్బులు సంపాదించి సుఖంగా బ్రతకడం నేర్చుకున్న వ్యక్తి రామచంద్రరావు. ప్రసాద్ ఎస్ఐగా ఉన్న పోలీస్ స్టేషన్ జ్యూరిస్ డిక్షన్లోని ప్రాంతాల్లోనే నగరంలోని కళాశాలల యూనివర్సిటీ విద్యార్థినులు రహస్యంగా సమావేశమై మత్తు పదార్థాల నిషాను దైహిక వాంఛలోని సుఖాన్ని పొందే స్థావరం ఉంది. ఆ స్థావరం మీద ప్రసాద్ దృష్టి పడింది. విజ్ఞానాన్ని గురించి, ఆ విజ్ఞాన కాంతి కిరణాన్ని దేశం నలుమూలలా వెదజల్లి దేశంలో సమాజంలో దారిద్ర్యంలో ఆర్థిక బానిసత్వం వెట్టి చాకరితో అట్టడుగున అణగారి అలమటిస్తున్న దీనుల హృదయాంతరాళంలో చీకటి బ్రతుకుల్లో వెలుగురేఖల్ని వికసింపజేసి నవ చైతన్యాన్ని నవోత్సాహాన్ని కలిగించాల్సిన విద్యార్థులు రాత్రులలో రహస్యంగా సమావేశమై విశృంఖలంగా మత్తుపానీయాల నిషాలో వాంఛల సుఖాలలో జోగుతూ ఉండటాన్ని ప్రసాద్ సహించలేకపోయాడు. ఆ పోలీస్ స్టేషన్కు సర్వాధికారి తను కాడు కనుక, తనకై తను ఏమీ చేయలేడు కనుక ఆ విషయాన్ని ఆ పోలీస్ స్టేషన్కు సర్వాధికారి అయిన సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావుతో ఒకసారి అన్నాడు.
ఆ మాట వినటంతోటే పక్కన ఆటంబాబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడు ఎస్ఐ రామచంద్రరావు. తర్వాత 2 క్షణాల్లో తేరుకుని, ఏమన్నావు మిస్టర్ ప్రసాద్ అని ప్రశ్నించాడు. తను పొరపాటుగా విన్నాడేమో అనే భ్రమతో. అదే, ఆ 3 అంతస్తుల భవనంలో రాత్రులు ఏవేవో న్యూసెన్స్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఉంది. ఒకసారి దాని మీద రేడ్ చేసి మొత్తాన్ని చలానా చేస్తే తాపీగా అన్నాడు ప్రసాద్. నేను నువ్వు సుఖంగా బ్రతకడం ఇష్టం లేదా ఏమిటి అన్నాడు రామచంద్రరావు. అంటే అర్థం కాక ప్రశ్నించాడు ప్రసాద్. వాళ్ళ జోలికి పోయి మనం బ్రతకటమే, ఒకవేళ బ్రతికినా ఉద్యోగం చేస్తామా? మిస్టర్ ప్రసాద్, నువ్వు కొత్తవాడివి. మన చుట్టూ మన కళ్ళ ముందు ఎన్నో ఘోరాలు, అవినీతి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిటిని చూస్తూ చూడనట్టు, ఏమీ తెలియనట్టు ఊరుకోవలసిందే. మనం చూడనట్టు ఊరుకోవలసిన దాంట్లో ఆ 3 అంతస్తుల భవనం ఒకటి. దాని యజమాని ముఖ్యమంత్రి గారికి కుడిభుజం లాంటి ఎమ్మెల్యే గారి బావమర్ది. పోతే అక్కడ సమావేశమయ్యే వారిలో ఎక్కువ మంది శ్రీమంతుల బిడ్డలు, అధికారుల బంధువులు ఉన్నారు. దాని జోలికి పోవటానికి మన పై అధికారులు కూడా అనుమతించరు, అంగీకరించరు. అలాంటప్పుడు పులితో చెలగాటం దేనికి, కొరువుతో తలగోకోవటం దేనికి అన్నాడు. అంటే మనం ఏమీ చేయలేమన్న మాటేగా? చాలా వరకు ఏమీ చేయనట్టే. చేయగలిగి ఏమైనా చేస్తే మనకే అంత క్షేమం కాదు. ఈ చట్టాలు శాసనాలు సామాన్య పౌరుడికే గాని అంతస్తు అధికారం ఉన్న వారికి వర్తించదంటారు. ఒక విధంగా అంతే. ఈ చట్టాలు శాసనాలు అందరికీ వర్తింపచేయాలనుకుంటే ఆ చట్టాలకు శాసనాలకు ముందు బలి అయ్యేది మనమే. అందుకే అక్కడ ఒక భవనం ఉందని, రాత్రులు అందులో అన్ని రకాల అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయాన్ని ఏమాత్రం గుర్తించుకోకు, నాకు గుర్తు చేయకు అన్నాడు రామచంద్రరావు. కానీ నా దృష్టిలో చట్టానికి ప్రతి ఒక్కరూ సమానమే. వారి డబ్బుతో, అధికారంతో, రాజకీయ పలుకుబడితో ఈ చట్టాల నుంచి, శాసనాల నుంచి తప్పించుకుపోయే అవకాశాన్ని మాత్రం ఎవరికి ఇవ్వను దృఢంగా అన్నాడు ప్రసాద్. అందువలన నష్టపడేది, కష్టపడేది నువ్వే ప్రసాద్. నీలోని ఈ ఉడుకు రక్తాన్ని కొంచెం శాంతింపచేసుకో. నీతి, నిజాయితీ, ఆశయాలు, ఆదర్శాలు అన్న పదాలను కొంచెం దూరంగా ఉండని. ప్రసాద్ మౌనం వహించాడు. మరో 2 సంవత్సరాలు 2 నీటి బిందువుల కాలప్రవాహంలో కలిసిపోయాయి. సబ్ ఇన్స్పెక్టరు రామచంద్రరావుకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ప్రసాద్ అసిస్టెంట్ ఎస్ఐ నుంచి ఎస్ఐగా ప్రమోట్ అయ్యి అదే స్టేషన్లో నియమించబడ్డాడు. రామచంద్రరావుకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ రావటం ప్రసాద్కు చాలా ఆశ్చర్యం కలిగింది. న్యాయంగా అతనిలో ఎలాంటి మెరిట్ లేదు. అతను ఇన్వెస్టిగేట్ చేసి ఆచూకీ తీసిన కేసులు లేవు. పై అధికారులకు సేవకుడిలా, రాజకీయ నాయకులకు బానిసలా, పెట్టుబడిదారులకు పెంపుడు కుక్కలా బ్రతకడం తప్ప అతను ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ చేసిన సేవ అంటూ ఏమీ లేదు. సాయంత్రం స్టేషన్ స్టాఫ్ అంతా కలిసి రామచంద్రరావుకు వీడ్కోలుగా బ్రహ్మాండమైన విందు చేశారు. ఆ బ్రహ్మాండమైన విందులో అంతా హాట్ డ్రింక్ పుచ్చుకున్నా ప్రసాద్ మాత్రం ఒక కోకో కాలాతో సరిపెట్టుకున్నాడు. విందు అనంతరం, డియర్ ప్రసాద్, వెళ్లే ముందు కొన్ని ముఖ్య విషయాలు నీకు చెప్పి వెళదామని ఉంది. నువ్వంటే ఎందుకో గాని ఒక విధమైన అభిమానం ఉంది. ఇక ముందు ఏమవుతావో అనే భయం కూడా ఉంది. ఇంతవరకు నిన్ను కంట్రోల్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్కు నువ్వే సర్వాధికారివి. కానీ నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవటం చాలా అవసరం. లేకపోతే ఎన్నో చిక్కులు వస్తాయి. ప్రసాద్, జీవితం అంటే అనుభవం లేదు. ఈ ఉద్యోగంలోని సాధక బాధకాలు నీకు తెలివి. ఇంకా మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. ఎన్నో చూస్తుంటాము, వింటుంటాము. చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోవాలి. ఈ చెవిన విని ఆ చెవిన వదిలేయాలి. వెనక ముందు ఆలోచించి మన కేసులో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్ ఎవరో, ఎవరి తాలూకు వారో తెలుసుకుని మరీ రంగంలోకి దిగాలి. అలా కాకపోతే ఫోన్స్ మీద ఫోన్స్ వస్తుంటాయి. ఈ జీవితంలో ఎన్ని కష్టాలు రాని నా అంతరాత్మకు, మనస్సాక్షికి విరుద్ధంగా మాత్రం వ్యవహరించను దృఢంగా అన్నాడు ప్రసాద్. డియర్ ప్రసాద్, ఈ అంతరాత్మ, మనస్సాక్షి వాటి పీక నొక్కాయి, లేదా వాటికి మత్తు పదార్థాన్ని ఇంజెక్షన్ చేయి. లేకపోతే చాలా అగచాట్లు పడాల్సి వస్తుంది. ప్రసాద్, స్వతంత్రానంతరం మన స్వయం పరిపాలనలో అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షవాతం, చీకటి వ్యాపారం ఎంతగా అభివృద్ధి చెందిందంటే నీలాంటి ఏ ఒక్కరూ వాటి నుంచి దేశాన్ని ప్రకాశితం చేయలేనంతగా అంతటా అంటువ్యాధిలా వ్యాపించి ఉంది.
దేశానికి పట్టిన పెద్ద క్యాన్సర్ కురుపు. శస్త్రచికిత్స ద్వారానే అది తొలగించబడాలి. కానీ దానికి శస్త్రచికిత్స చేసే సర్జన్స్ మాత్రం దేశంలో కరువయ్యారు. అలాంటప్పుడు ప్రభుత్వోద్యోగులం, అధికారులకు బానిసలమైన మనం ఏం చేయగలం? ఈ చట్టాలు శాసనాలు అంటావా? ఈ చట్టాలకు శాసనాలకు అందరూ సమానమే అనేది కేవలం పేరుకు మాత్రమే. అవి సమానంగా అందరికీ వర్తించవు. డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్నవాళ్ళు వాటి నుంచి మినహాయింపు పొందుతుంటారు. ఇది నేటి పరిస్థితి. సర్వసామాన్యమైన విషయం. ఏదో సేవ చేద్దామని, సమాజాన్ని బాగు చేద్దామని నిన్ను నీవు హింస పెట్టుకోకు. నిజం చెప్పాలంటే ఈ పోలీసు ఆఫీసరు ఉద్యోగానికి నీలాంటి వాళ్ళు పనికిరారు అంటూ కుర్చీలోంచి లేచి ప్రసాద్తో కరచాలనం చేసి, నేను చెప్పింది గుర్తుంచుకో ప్రసాద్, లేకపోతే తర్వాత పశ్చాత్తాపడతావు అంటూ వెళ్ళిపోయాడు రామచంద్రారావు.